మస్తాన్ వస్తాను మళ్ళీ దగ్గరికి ఇంకా కాదు మస్తాన్ రావు గారు వాయిస్ తీసి బ్రేక్ కూడా వెళ్ళాలి మరి. ఎస్ ఒక్క నిమిషం డెఫినెట్ గారు మస్తాన్ రావు గారు ఎస్ మీరేం చెప్తారు మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. ప్రైమ్ వీక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. ఇప్పుడు మన చర్చ ఏంటంటే రాజకీయ విమర్శల కంటే కూడా రాష్ట్రంలో రోడ్స్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, హైవేలు ఏ విధంగా ఉన్నాయి, స్టేట్ హైవేలు ఏ విధంగా ఉన్నాయి, గ్రామీణ ప్రాంత రహదారులు ఏ విధంగా ఉన్నాయి, వాటి అభివృద్ధికి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ మాట్లాడుకోవడం ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేయటం అనేది బాగుంటుంది. రాజకీయ విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. ప్రధానంగా చూసినట్లయితే సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో మొత్తం 1,59,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయండి. వీటిలో 8,300 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అదేవిధంగా 12,600 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ ఉన్నాయి. మిగతా అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో డొంక రోడ్లు కావచ్చు, లేకపోతే గ్రామాల నుంచి పట్టణాలకి, గ్రామాల నుంచి మండల కేంద్రాలకి, గ్రామాల నుంచి హైవే కనెక్టివిటీ ఉన్న రోడ్స్ మిగతా అన్ని కూడా ఉన్నాయని చెప్పచ్చు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే సాధారణంగా ఏంటంటే చైనా కానీ అమెరికా కానీ ఇట్లాగా పేరు పొందిన దేశాల్లోనే టెక్నాలజీని వాడుకుంటూ రోడ్స్ నిర్మిస్తూ ఉంటారు రికార్డ్ స్థాయిలో. మనం ఇంకా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అదే భారతదేశం అంటే ఏదో ఇంకా టెక్నాలజీని అందిపుచ్చుకోలేనిది అనే ఒక నానుడు ఉండేది గతంలో. ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ అంటే ఇప్పుడు B2- అసలు ఈ B2- రోడ్ ఏంటంటే పెట్రోలియం శుద్ధి చేసిన తర్వాత దానిలో అవశేషాలు వస్తాయి, హైడ్రోకార్బన్ అవశేషాలు. దానికి సంబంధించి ఒక టెక్నాలజీ ద్వారా రోడ్డు వేయటం ద్వారా ఇది వర్షాకాలంలో ఈ తారు కలిగి ఉన్నా కూడా అంటే వర్షం వచ్చినా కూడా ఆ రోడ్డు పాడవుతుంది అనమాట. సో అలాంటి వాటిని ఉపయోగిస్తూ రికార్డు స్థాయి అంటే ఇప్పుడు బెంగళూరు అమరావతి ఏబీ రోడ్డు అని అన్నారు. బెంగళూరు అమరావతి రోడ్డుకి సంబంధించి 156 కిలోమీటర్లు అంటే పొడవు కాదు, అంటే 6 లైన్లు వేసేసరికి 26 కిలోమీటర్లు అంటే 156 కిలోమీటర్లు. అది 24 అవర్స్ లో నిర్మించడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. సో దానికి సంబంధించి ఇప్పుడు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ఏదైతే అక్కడ కాంట్రాక్ట్ పొందిందో, టెండర్ పొందిందో, వాళ్ళు ఈ టెక్నాలజీ ఉపయోగించి లేకపోతే మ్యాన్ పవర్ ఉపయోగించి టోటల్ గా ఒక రికార్డు స్థాయిలో ఆ విధంగా స్పీడ్ గా ఏ విధంగా వర్క్ చేయగలిగారు అనేది ఇక్కడ విశేషం. దానివల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు వచ్చి అది పరిశీలించి మన నేషనల్ హైవేస్ అంటే గడ్కరీ గారు జాతీయ రహదారులకు సంబంధించిన రవాణా మంత్రి కాబట్టి ఆయన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరగాల్సిందైతే ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది లేకపోతే డైరెక్ట్ గా పాల్గొనలేకపోవడం వల్ల ఇద్దరు కూడా వీడియో కాన్ఫరెన్స్ తో పాల్గొన్నారు. సో టెక్నాలజీని ప్రపంచ దేశాలే కాకుండా భారతదేశం కూడా ఉపయోగించింది అనేది ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకమైన అంశం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే సంబంధించిన అంశం. ఇంకోటి ఏంటంటే చిన్న బ్రేక్ తీసుకుని వస్తారు మళ్ళీ.